ఎంసీ ఆక్వాటిక్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో బేటా ఫిష్ ప్రైస్ గురించి మరియు నేను బేటా ఫిషెస్ని ఎలాగా పెంచుతాను, ఎలా మీకు అందజేస్తాను అనేది ఈ వీడియో క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేటా ఫిషెస్, నేను ఈ బేటా ఫిషెస్ అనేవి బయట నుంచి ఇంపోర్ట్ అనేది చేయను. నా దగ్గరే లోకల్ బ్రీడ్స్ తీసుకొని వాటిని బ్రీడ్ చేసి వాటికి మోయినా ఇంకా ఆర్టిమియా వంటి మంచి మంచి లైఫ్ ఫుడ్స్ మరియు మీల్స్ కట్టా పెట్టి వాటిని బాగా హెల్తీగా గ్రో చేస్తాను. అలా గ్రో చేసిన బెటాస్ ఎక్కువ అవుతాయి కదా. సో నేను వాటిని అన్నీ ఉంచుకోలేను కాబట్టి నేను నాకు దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్కి, నాకు తెలిసిన వాళ్ళకి ఫ్రీగాను లేదా నా పాకెట్ మనీ కోసం అతి తక్కువ ధరలో వీటిని సేల్ చేస్తూ ఉంటాను. సో అలాగా నేను మెయిల్ బేటా ఫిష్ని సెమీ అడల్ట్ స్టేజ్లో ఇస్తాను అనమాట. అలా బెటాస్ మెయిల్ని 50 రూపీస్కి, ఫీమేల్ని 10 రూపీస్కి, ఇంకా పెయిర్ కావాలంటే అంటే మీకు బ్రీడ్ చేసుకోవడానికి పెయిర్ కావాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను. మీకు డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు కదా, ఏంటంటే మెయిల్ అనేది 50 ఇచ్చి ఫీమేల్కి మాత్రం 10 తీసుకున్నప్పుడు 60 అవుతుంది కానీ 100 ఎందుకు ఛార్జ్ తీసుకుంటున్నానని డౌట్ రావచ్చు. అలా ఎందుకంటే ఇప్పుడు నేను మెయిల్ బేటా అనుకోనండి, వీటిని సపరేట్ అనేది చేస్తాను. సెపరేట్ చేసి వీటికి ఇలా మిర్రర్ పెట్టి గ్రూమింగ్ ప్రాసెస్ చేస్తాను. చేసిన తర్వాత వీటికి మోయినా ఫీడ్ చేసి మొత్తం వాటి యొక్క బాడీ స్ట్రక్చర్, ఇంకా వాటి యొక్క ఫిన్స్, ఇంకా ఫ్లేరింగ్, రోమింగ్ అన్ని బిహేవియర్ కటా అన్నీ గమనించి నేను వీటిని సేల్ అయితే చేసేస్తాను. మామూలుగా సింగిల్గా మెయిల్ కావాలి పెంచుకున్న వాళ్ళకైతే. ఫీమేల్స్ అయితే కొంచెం సైజుకి వచ్చాక వాటిని అయితే అగ్రెసివ్ లేని ఫీమేల్స్ని కలిసి ఉన్న వాటిని తీసుకుని ఇచ్చేస్తాను. సో ఈ పెయిర్ విషయంలోనే 100 రూపీస్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఈ సెపరేట్గా నేను సింగిల్గా పెంచుకునే ఈ ఫైటర్ ఫిష్కి మరియు ఈ బ్రీడింగ్ వాడే ఫైటర్ ఫిష్ అనేది కొంచెం తేడాలు అనేవి ఉంటాయన్నమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిల్ ఫిష్ అనేది చాలా హెల్దీగా ఉండాలి. అది చాలా హెల్దీగా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. అప్పుడు అలాగైతేనే అది మంచి గుడ్ ఫాదర్ అనేది నేను చెప్పగలను. ఎందుకంటే బేటా ఫిషెస్ మెయిల్స్ అనేవి మొత్తం అన్నీ బ్రీడింగ్ అయితే అవ్వవు. కొన్ని మాత్రమే, అంటే 50% మాత్రమే బ్రీడింగ్ అయితే అవుతాయి. అంటే మంచి ఫాదర్స్ మాట. ఈ బ్రీడింగ్ అయ్యే టైంలో గుడ్లు తినేయడం కానీ, పిల్లలను చంపేయడం కానీ, ఫీమేల్ని చంపేయడం కానీ జరుగుతాయి. సో అలా కాకుండా మంచి మెయిల్ అండ్ ఫీమేల్ అనేది నేను ఎదుగుతాను. వాటిని ఒక మంచి సైజు వచ్చేంత వరకు, బబుల్ నెస్ట్ అనేది కట్టేంత వరకు వాటిని నా దగ్గరే ఉంచి వాటికి మంచి ఫీడ్ వేసి ఆ పెయిర్ అనేది సెలెక్టెడ్ కాదా అని నిర్ధారించుకొని నేనైతే అమ్మేస్తాను అనమాట. సో ఇవన్నీ మొత్తం చెక్ చేసుకొని మళ్ళీ పెయిర్ అనేది మంచిదా కాదో చూసుకొని వాటిని అయితే 100 రూపీస్కి సేల్ అనేది చేస్తాను. అలా సేల్ చేస్తాను. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న మీల్స్ అనేవి మన్ని గుడ్ పేరెంట్స్, అంటే గుడ్ ఫాదర్స్ మాట. ఇవన్నీ సెమీ అడల్ట్ స్టేజ్లో ఉన్నాయి. నా దగ్గర ఒక సబ్స్క్రైబర్ 5 పేర్లు అయితే అడిగారు. ఇవి 5 మెయిల్స్ మాట, ఫీమేల్స్ అనేవి పక్కన ఉన్నాయి. ఇదిగోండి ఇవి మెయిల్స్ చూసారు కదా, అన్ని హాఫ్ మూన్స్, ఒక్కటే మాట రౌండ్ టైల్. అదిగోండి రెడ్ కలర్లో మీకు కనబడుతుందా, ఎటువంటి బ్లూ కలర్ రేడియేషన్ లేకుండా రెడ్ మాత్రం ఉంది, అది బ్రౌన్ టైల్. మిగతా అన్ని హాఫ్ మూన్స్ మాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది అన్నమాట. మంచి యాక్టివ్గా ఫిషెస్ అనేవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి, యాక్టివ్గాని డర్లాగా అయితే ఉండవు. ఇదిగోండి మీరు చూసారు కదా, ఇవన్నీ మెయిల్స్ మాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కలరేషన్తో బాగా వస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటే నేను మీకు చెప్తాను అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది పెడతాను అనమాట. అక్కడికి వచ్చి నాకు మీరు మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను అనమాట. ఇంకెలా ఈ బేటాస్, ఈ మెయిల్స్ అనేవి నా దగ్గర సేల్ అయితే అయిపోయినమాట. తక్కువ రేట్లో ఫ్రీ కానీ మరియు తక్కువ రేట్లో ఇవ్వడం కానీ మొత్తం అన్నీ సేల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను దాచుకున్న మంచి ఇంపోర్టెడ్ మెయిల్స్ అయితే వచ్చినాయి అన్నమాట. అంటే పుట్టినప్పుడు వేరే జెనెటిక్స్, అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ జెనెటిక్స్ నుంచి వచ్చిన మంచి బేటాస్ అయితే వచ్చినాయి. సో వాటి మీద వీడియో అనేది చేసి పెడతాను. అవి కొంచెం రేట్ అనేది చెప్తాను అనమాట. ఎందుకంటే అవి కొంచెం మంచి జెనెటిక్స్, మంచి కలరేషన్ కాబట్టి కొంచెం రేటే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఓకే, సో ఆ బెటాస్ మీద వీడియో అనేది చేస్తాను. సో ఇప్పటికైతే బెటాస్ అనేది అయిపోయినాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే ప్యాక్ చేసేసి మీకైతే ఇస్తాను. ఇలా మంచి పాలిథిన్ కవర్లో వేసి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. మన పెన్తో పెట్టి పొడినా కొంచెం బేగా పొడుచుకోదు. ఇంకా ఇలా పేపర్లు పెట్టి మొత్తం అటు ఇటు దొల్లిపోకుండా మనకైతే పెట్టేది. నేను ఒక చోట అయితే చెప్తాను అనమాట ప్లేస్, ఆ ప్లేస్కి వచ్చి మీరైతే తీసుకెళ్ళిపోవచ్చు.
మనీ అనేది పే చేసుకోవచ్చు. ఫోన్పే అయినా చెప్పచ్చు, లేదా క్యాష్ అయినా మీ మీ ఇష్టం, మీరైతే ఇవ్వచ్చు. అలా తీసుకొని నేను ఆ ప్లేస్కి అయితే చెప్తాను, ఆ ప్లేస్కి వచ్చి తీసుకోండి. సో ఇలా అయితే సేల్ చేస్తాను గాయస్. సో ఈ వీడియోకి అందరికి నచ్చి ఉంటుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అందరూ లైక్ చేయండి. ఈ వీడియోకి ఇంత గాయస్, ప్లీజ్ లైక్ చేయండి.